తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కలౌ చండీ వినాయకౌ. కలియుగంలో చండీ ఆరాధన, వినాయక పూజను మించిన ఆధ్యాత్మిక సాధనలు లేవు. శక్తి ఆరాధనకు కాలాలతో నిమిత్తం లేకుండా సర్వత్రా ప్రాధాన్యం ఉంది. శక్తి ఉపాసనా రీతులలో పలు దేవతాశక్తుల్ని ఆరాధించే సంప్రదాయం ఉంది. ఆ సంవిధానంలో చౌడేశ్వరీ మాతా స్వరూపం విలక్షణమైంది. మంత్ర, యంత్ర, తంత్ర ప్రక్రియలు సమన్వయ రూపిణిగా చౌడేశ్వరీదేవిని భక్తులు ఆరాధిస్తారు. చిన్మయ రూపిణి అయిన చౌడేశ్వరీదేవి సోమసుందరేశ్వరుడి సహితంగా ఒడిషా రాష్ట్రంలోని జైపురం పట్టణంలో అర్చామూర్తిగా అలరారుతోంది. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. ఒడిషాలోని జైపురం కళా సాంస్కృతిక చారిత్రక యశస్సుతో అలరారుతోంది. కోరాపుట్ జిల్లాలో ఉన్న ఈ పట్టణంలో ఎన్నో సుప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. వాటిలో చౌడేశ్వరి సన్నిధానం అత్యంత జనాకర్షణతో వర్ధిల్లుతోంది. నేను కాక ఇంక మరెవరున్నారు అంటూ తాను తప్ప ఇతరమైన మరో పదార్థం కాని, శక్తి కాని ఎక్కడా ఎప్పుడూ ఉండదని సాక్షాత్తు ఆదిశక్తి పేర్కొంది. అలాంటి సర్వశక్తిమయి చౌడేశ్వరిగా నెలకొన్న ఈ ఆలయం ఎంతో మహిమాన్వితమైనది. ఆధ్యాత్మిక ప్రశాంతత, ఆదిశక్తి మహిమా విశేషాలతో ఈ ఆలయ శోభ ద్విగుణీకృతమవుతున్నది. 1984వ సంవత్సరం విజయదశమి నాడు ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 1986వ సంవత్సరం విజయదశమి నాడు ఆలయంలో చౌడేశ్వరీ మాతను ప్రతిష్ఠించారు. గత 32 సంవత్సరాలలో ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమవుతూ సమస్త భక్తజనులను సమ్మోహనపరుస్తోంది. సకల మంత్రాలకు మూలమైన శక్తి భవాని, సమస్త విద్యల సంధాత్రి శ్రీవాణి, సిరుల వైభవానికి ప్రతీక శ్రీలక్ష్మి. ఈ ముగురమ్మల సమన్వయ రూపంతో అద్భుత అమేయ సౌందర్య రాశిగా చౌడేశ్వరీదేవి గర్భాలయంలో భక్తులకు దర్శనమిస్తుంది. సంపూర్ణమైన రజత కవచాన్ని ధరించి వెండి వెన్నెలల సిరులతో శ్రీమాత శోభిల్లుతుంది. దేవీ పూజ నిర్వహించడం అనేది మానవులకు మాత్రమే సాధ్యమయ్యే ఆరాధనా సంవిధానం. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాతగా చౌడేశ్వరీదేవి చిన్మయ చిదానంద రూపిణిగా భాసిల్లుతోంది. గర్భాలయంలో ధీర గంభీరంగా రజత కవచాలంకృతంగా దివ్య వెలుగు జిలుగులతో మాతృశక్తి నేత్రపర్వం చేస్తోంది. ఎంతో ఆకర్షణీయ రూపంతో స్థానక భంగిమలో చౌడేశ్వరీ మాత శోభిల్లుతోంది. పాశాంకుశాల్ని ధరించి వరదహస్తంతో త్రిశూలధారిణిగా, మహామాయా రూపిణిగా అంబికగా అలరారుతోంది. అనంత దార్శనిక శక్తికి సంకేతం శక్తి రూపం. ఆ రూపాలలో చౌడేశ్వరీదేవిని కార్యదక్షతకు సూచికగా ప్రస్తావిస్తారు. భక్తిభావన, ధర్మపాలన, యోగ సాధన, జ్ఞాన విచారణకు శక్తి ఆరాధన దోహదపడుతుంది. సర్వాభీష్టప్రదాయిని అయిన ఆ జగజ్జనని స్నిగ్ధ దరహాసమూర్తిగా యశోచంద్రికల్ని విరజిమ్ముతుంది. సోమసుందరుడి ప్రియ ప్రాణేశ్వరిగా, మహాదేవుడి ఆంతర్యాన్ని అవగతం చేసుకునే ఆదిశక్తిగా చౌడేశ్వరి ప్రకటితమవుతుంది. మందస్మిత వదనారవిందంగా సమస్త ఆభరణాలతో, సకల శక్తులతో, అభయ వరద హస్తాలతో, త్రిశూలం పాశాంకుశాల్ని ధరించిన చౌడేశ్వరీ మాత దర్శనం భక్తులందరికీ సకల సన్మంగళప్రదం. ఒడిషాలోని జయపురం చౌడేశ్వరీదేవి ఎందరికో ఇలవేల్పు. ఒడిషాలో ప్రధాన శక్తిపీఠం గిరిజాదేవి సన్నిధి. జాజ్పూర్ సమీపంలో ఉన్న ఈ శక్తి సన్నిధిలో గిరిజామాతను భక్తులు దర్శించుకుంటారు. సతీదేవి నాభిస్థానం పడిన ఈ ప్రదేశం అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా వర్ధిల్లుతోంది. ఈ క్షేత్రాన్ని గదక్షేత్రం, నాభిక్షేత్రం, వైతరిణీ తీర్థం, విరాజతీర్థం, బ్రహ్మక్షేత్రం అని వ్యవహరిస్తారు. తాంత్రిక పీఠంగా ఖ్యాతి పొందిన గిరిజాదేవి సన్నిధానానికి సహోదర సన్నిధి జయపురం చౌడేశ్వరీదేవి నెలవు. గిరిజాదేవి అంశతో చౌడేశ్వరీదేవి తేజరిల్లింది. గిరిజాదేవి సోదరే చౌడేశ్వరిగా ప్రస్తావిస్తారు. ఒడిషాలోని వివిధ ప్రాంతాల నుంచే కాక మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్,
ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూడా భక్తులు తరలివచ్చి చౌడేశ్వరీ మాతని దర్శించుకుంటారు. ముఖ్యంగా కాపాడే శక్తిదాయినిగా, కార్యనిర్వహణకు ఉపకరించే శక్తియుక్తులనందించే మాతృమూర్తిగా, కల్లోల నివారణిగా, కామితార్థప్రదాయినిగా, స్థిరచరాస్తులు కలసి వచ్చి జీవితాన్ని సువ్యస్థితం చేసే ఆదిశక్తి రూపంగా చౌడేశ్వరీదేవిని భక్తులు పరిపరి రీతుల్లో ఆరాధిస్తారు. ఎవరు ఏ రీతిగా సంభావిస్తే వారిని ఆ కోవలో మహాశక్తి అనుగ్రహిస్తుంది. ఎంతమాత్రమున ఎవ్వరు తలిచిన అంతమాత్రమే నేను అనే రీతిలో సర్వాభీష్టవరదాయినిగా చౌడేశ్వరీదేవి భక్తుల పాలిట కల్పవల్లిగా జయపురం భక్తుల జయ జయధ్వానాలను స్వీకరిస్తోంది. విశ్వశంభువుడు సృష్టిలీలా ఖేళనానికి ఆద్యుడు మహాదేవుడు. సకల కళ్యాణకారక శక్తులు శివ మహాదేవుడి వల్లే ఉత్పన్నమవుతాయి. అలాంటి శివ పరమాత్మ విలక్షణ నామధేయాలలో సోమసుందరేశ్వరుడి నామధేయం ప్రశస్తమైంది. శివుడు అంటేనే సుందరుడు. సుందరత్వాన్ని పొందిన దైవరూపం శివుడు. సార్థక నామధేయునిగా స్వామి ఈ ఆలయంలో దర్శనమిస్తున్నాడు. చంద్రుడు పరమశివ భక్తుడు. చంద్రుడి పేరిట సోమసుందరేశ్వరుడిగా మహేశ్వరుడు ఈ ఆలయంలో ప్రత్యేక మందిరంలో పూజలందుకుంటున్నాడు. శివుడు అంటేనే సోమసుందరుడు. సోముడితో కూడిన శివుడు మరింత సుందర సమ్మోహనంగా సుందరేశ్వరుడిగా అవతరించాడు. గర్భాలయంలో మహాలింగమూర్తి రజత కవచం పంచఫణియుక్తంగా పంచకట్టుతో శివముఖారవిందంతో తేజరిల్లుతాడు. నానావిధ అలంకార శోభితంగా భక్తులను అనుగ్రహించడానికి సాకారమైన మహాలింగేశ్వరుడిగా స్వామి భాసిల్లుతున్నాడు. నమః సోమాయచ రుద్రాయచ అంటూ రుద్రం సోమసహిత రుద్రేశ్వరుణ్ణి కీర్తించింది. చౌడేశ్వరీదేవి మానసవల్లభుడైన సోమసుందేశ్వరుడు చంద్రుడి అధిష్టాన దైవం. చంద్రుడు నిరంతరం ధ్యానించే దైవం శివుడు. పరమేశ్వరుడి వల్లనే చంద్రుడికి సిరివెన్నెలలు విరజిమ్మే శక్తి లభించింది. సూర్యచంద్రులిరువురు శివమహాదేవుడికి భక్తులై తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు. చంద్రనామ సహిత శివలింగమూర్తుల్ని ఎవరైతే దర్శిస్తారో వారికి సకల మానసిక క్లేశాలు దూరమై సమస్త అభీష్టాలు నెరవేరుతాయని మహేశుడు వరమిచ్చాడు. బలం, జ్ఞానం, ఐశ్వర్యం, ఆనందం ఈ నాలుగింట పూర్ణత్వం గణపతి. శౌర్యం, యశస్సు, కార్యదక్షత, కుశాగ్రబుద్ధి వీటి మేలు కలయిక కుమారస్వామి. ఈ ఇరువురు శివకుమారులుగా వర్ధిల్లుతూ భక్తులకు సమస్త ఈప్సితాల్ని నెరవేరుస్తున్నారు. సోమసుందరేశ్వరుడి చెంతనే గణపతి, కుమారస్వామి దివ్యమంగళ విగ్రహాలతో కూడిన ఉపాలయాలు నెలకొని ఉంటాయి. జయపురం చౌడేశ్వరీదేవి సన్నిధానంలో మాతృశక్తి పుత్రులైన గణపతి, సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రపాలకులుగా అలరారుతున్నారు. సోమసుందరేశ్వర స్వామి ఆలయానికి కుడివైపు మహాగణపతి సన్నిధి ఉంది. మహా అంటే ఘనమైన, గొప్ప అని అర్థం. దశవిధ దేవతాగణాలకు గణనాథుడే అధిపతి. మహేశ్వరుడే పార్వతీనందనుణ్ణి గణాధిపతిగా నియమించాడు. గణాలందరిలో ప్రథమగణ్యుడు గణేశుడు. అలాంటి గణపతి ప్రథమ పాలకుడిగా ఈ ఆలయంలో వర్ధిల్లుతున్నాడు. సోమసుందరేశ్వర ఆలయానికి ఎడమవైపు షణ్ముఖస్వామి రెండవ క్షేత్రపాలకుడిగా వ్యవహరిస్తున్నాడు. జ్ఞానప్రదాతగా, తారకాసుర సంహారం కోసం సంభవించిన కుమారస్వామిగా, శూలాయుధపాణిగా స్వామి విగ్రహం గోచరమవుతోంది. శివశక్తుల ఐక్యరూపిణి లలితాంబిక. ఆ అంబికకు ఎన్నో పేర్లున్నాయి. అన్ని శక్తులకు ఆదిశక్తి జగజ్జనని. సకల జగాల్ని ఏలే జగన్మాతగా, ఆదిశక్తి పరమేశ్వరిగా ఈ ఆలయ లోగిలిలో శ్రీమాత దర్శనమిస్తుంది. ఈ సన్నిధికి చేరువలోనే నారాయణిగా, విష్ణు శక్తితో ఆవిష్కారమైన వైష్ణవీదేవి అర్చామూర్తిగా భక్తుల ముంగిట సాకారమవుతుంది. శ్రీమాత జగజ్జననిగా ఈ లోగిలిలో ప్రత్యేక మందిరంలో భక్తులను అనుగ్రహిస్తోంది. వర్ణ సంయుతమైన భారీ విగ్రహాకృతిగా జగజ్జనని భాసిల్లుతోంది. స్థానికంగా ఈ శక్తిరూపిణిని గ్రామదేవతగా, గ్రామాన్ని సదా సంరక్షించే పరమపావన పెన్నిధిగా భక్తులు ఆరాధించుకుంటారు. చతుర్బాహువులతో సౌందర్యోపేతమూర్తిగా, వీరరసావిష్కరణం చేసే శక్తి రూపిణిగా జగన్మాత దర్శనమిస్తుంది. త్రిశూలం, సర్పం ధరించి వరదాభయ హస్తాలతో గోచరమవుతుంది. సర్వమానవుల జీవితాల్లో సర్వశక్తికి కేంద్ర స్థానం జగజ్జనని. భక్త సంరక్షణ ప్రధాన విధిగా
జగదీశ్వరి భక్తులను అనుగ్రహిస్తోంది. ఈ మందిరం చెంతనే వైష్ణవీదేవి మందిరం కూడా ఉంది. సర్వమంగళాదేవిగా, శివానిగా, సర్వార్థ సాధక ప్రశమనిగా వైష్ణవీదేవి తేజరిల్లుతోంది. నారాయణీ నమోస్తుతే అంటూ భక్తులు విష్ణు అంశతో ఆవిర్భవించిన విష్ణుమాయా విలాసిని వైష్ణవీమాతకు ప్రణతులు సమర్పిస్తారు. ఈ మందిరంలోనే మహాకాళీమాత విగ్రహాకృతి ఉంది. కాలనియమ ప్రవర్తకురాలైన మహాకాళిని భక్తులు దర్శించుకుంటారు. మరోవైపు సిరుల తల్లి మహాలక్ష్మీమూర్తి కూడా గోచరమవుతుంది. సర్వ ఉపాసనలు, సకలారాధనలు, అఖిల ఆధ్యాత్మిక సాధనాలు, సమస్త దైవ ఉపచారాలన్నీ అమ్మ అనుగ్రహాన్ని పొందడానికే. చౌడేశ్వరిగా, జగజ్జననిగా, మహాకాళిగా, మహాలక్ష్మిగా ఈ లోగిలిలో తేజరిల్లిన ఆ మాతృశక్తి సంధాత్రికి అనేక నమో వాక్కములు, నానావిధమైన ప్రణతుల సమాహారాలు. నానావిధ రూపాలలో భక్తుల్ని అనుగ్రహిస్తూ కోరిన భక్తులకు దశ దిశల్ని నిర్దేశించే పరాత్పరి చౌడేశ్వరి. అనంత శక్తికి అచ్చమైన రూపంగా అమ్మ పలు రీతులలో వ్యక్తమైంది. మహాకామేశ్వరుడి పట్టపురాణిగా, మహేశ్వరుడి మానస సంచారిణిగా చౌడేశ్వరి వర్ధిల్లుతోంది. ఆ దివ్యశక్తి అనుగ్రహాన్ని సదా ఆకాంక్షిద్దాం.